రేపే ప్రబోధిని ఏకాదశి. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు రాత్రి 8 గంటలకు గుమ్మం మీద ఇది చల్లండి చాలు, డబ్బు వరదలాగా దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కోట్లు సంపాదించుకుంటారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు గుమ్మం మీద ఈ ఒక్కటి చల్లండి. ఇలా చల్లటం వలన ధన సమస్యలు పోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. ఎందుకంటే గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంపాదనను కూడా పెంచుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటూ ఉంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఏకాదశి రోజు ఈ పరిహారం ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. అసలు గుమ్మం దగ్గర ఈ ఏకాదశి రోజు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈరోజు భక్తులు శివకేశవులను ఆరాధిస్తారు. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పర్వదినం. గంగా నదితో పాటు సమస్త తీర్థాలన్నీ పోగొట్టే పాపాలన్నిటినీ ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష తీసుకుంటే సమస్త పుణ్య తీర్థములు పోగొట్టే పాపాలన్నీ కూడా పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్య తీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే వేల కొద్దీ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ ప్రబోధిని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ఒక్కపూట భోజనం చేసి వ్రతం ఆచరిస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అదే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేసిన వారికి 2 జన్మలలోని పాపాలన్నీ కూడా పోతాయి. ఇక రోజంతా ఉపవాసం జాగరణ చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. కొంతమందికి తీరని కోరికలు ఉంటాయి. అలాంటి తీరని కోరికలను సైతం తీర్చే శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశిని చాలా పెద్ద ఏకాదశిగా భావిస్తారు. కార్తీక మాసం శుక్లపక్షంలోని ఏకాదశిని దేవ ఉద్ధాన ఏకాదశి, చిలుకు ఏకాదశి మరియు ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కుంటాడు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ స్వరూపమైన తులసితో వివాహం కూడా జరుగుతుంది. తులసి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత విష్ణువు మొదట తులసి పిలుపును వింటాడట. ఈ కారణంగా ప్రజలు కూడా ఈ రోజున తులసిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని అంటూ ఉంటారు. శివ పురాణం ప్రకారం శివుని కోపం కారణంగా ఒక తెలివైన రాక్షస బాలుడు జన్మించాడు. అతనిని దైత్యరాజు జలంధరుడు అని పిలుస్తారు. జలంధరుడు బృందాన్ని వివాహం చేసుకున్నాడు. బృంద సత్ప్రవర్తన గల స్త్రీ. జలంధరుడి భార్య. పవిత్రత నశించినంత వరకు ఆయన చనిపోడని వరం ఉంటుంది. దీంతో జలంధరుడు తన శక్తితో స్వర్గాన్ని జయించాడు. ఒకరోజు కైలాస పర్వతం చేరుకున్నాడు. అక్కడ శివుణ్ణి చంపేందుకు ప్రయత్నించాడు. శివునిలో భాగమైనందున అతను శివునిలాగా శక్తివంతమైనవాడు. పైగా అతను బృంద పవిత్రత కలిగి ఉన్నంతకాలం అతనికి చావు అనేదే లేదు. దీనివల్ల శివుడు కూడా అతన్ని చంపలేకపోయాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువును కోరారు. ఆ తరువాత విష్ణువు జలంధరుడి వేషంలో బృంద వద్దకు చేరుకున్నాడు. బృంద అతనిని తన భర్తగా తప్పుగా భావించి
భక్తితో ప్రవర్తించటం ప్రారంభించింది. దీని కారణంగా ఆమె పవిత్రత పోతుంది. ఇది జరిగిన వెంటనే బృంద భర్త జలంధరుడు యుద్ధంలో ఓడిపోయి చనిపోతాడు. విష్ణువు లీల గురించి తెలుసుకున్న బృందానికి కోపం వచ్చి విష్ణువును రాయిగా ఉండమని శపిస్తుంది. దీని తర్వాత విష్ణువు రాయి అయ్యాడు. దేవుడు రాయిగా మారటంతో విశ్వంలో అసమతుల్యత ఏర్పడుతుంది. దేవతలందరూ కూడా బృందాన్ని వేరుకుని విష్ణువును శాపం నుండి విముక్తి చేయమని ఆమెను కోరుకుంటారు. అప్పుడు బృంద అతనికి శాపం నుండి విముక్తి కలిగించి తనను తాను కాల్చుకుంటుంది. బృందాన్ని చనిపోయిన చోట తులసి మొక్క పెరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బృంద, నీ పవిత్రత వల్ల నువ్వు నాకు లక్ష్మి కంటే ఎక్కువ ప్రీతిపాత్రమయ్యావు అని విష్ణువు చెప్పాడు. నీ శాపాన్ని తీర్చడానికి నాలో ఒక రూపం రాతి రూపంలో భూమిపై ఉంటుంది. అది శాలిగ్రామంగా పిలువబడుతుంది. నా ఈ రూపంలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. తులసి లేకుండా నేను ప్రసాదాన్ని స్వీకరించను అని చెప్తాడు. అప్పటి నుండి తులసి విష్ణువుకు ప్రీతికరంగా మారింది. తులసి కళ్యాణం చేయటం వల్ల ఆడపిల్లను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇప్పటి వరకు కన్యాదానం చేయని వారు తులసి కళ్యాణం చేసి ఆ పుణ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా తులసి కళ్యాణ క్రతువులను నిర్వహించే భక్తులకు మోక్షం లభిస్తుంది. వారి కోరికలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు దయతో నెరవేరుతాయి. అన్ని ఏకాదశి తిథులకు విశిష్టత అనేది ఉంటుంది. అలాంటిదే హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి. వీడియోలోకి వస్తే సింపుల్గా మీరు ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈరోజు రాత్రి 8 గంటలకు ఇది చల్లండి. ఇలా చల్లితే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ మించి మనకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారానికి ఎటువంటి ఖర్చు లేదు. అన్నీ కూడా మన ఇంటిలో దొరికేవే. చాలా సులభమైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని రాత్రి 8 నుండి 10:30 మధ్యలో చేసుకోవాలి. రేపు ఏకాదశి కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీ ఇంటి వాకిట్లో కూడా శుభ్రంగా నీటితో కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని పూలతో కూడా చక్కగా అలంకరించుకొని ఉంచితే లక్ష్మీదేవి డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే వారి వాకిలిని మంగళకరంగా ఉంచుకుంటారో వారి ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుందని పురాణాలలో ఉంది కనుక ఇలా చేయండి. అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి గడప మీద కూడా గీతల ముగ్గులు వేయండి. అలా వేయటం వలన చక్కగా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది. చాలామందికి తెలియక గడపను తొక్కటం అంటే పిల్లలు అవ్వవచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు అవ్వవచ్చు, గడపను తొక్కుతూ ఉంటారు. గడప మీద నుంచుంటూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, అలాగే తలపెట్టి పడుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు. గడపను అలా తొక్కటం వలన దరిద్ర బాధలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక చేసేటటువంటి పనుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు రావడానికి మనమే కారణమవుతూ ఉంటాము. అలాంటి పనుల్లో ఇవి కూడా ఒకటి. ఇక ఈ ఏకాదశి రోజు ఇంటి గుమ్మం ముందల అంటే గడప దగ్గర ఏం చల్లాలంటే ఏమీ లేదు. ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో 1/2 స్పూన్ కుంకుమ వేయండి. ఎందుకంటే కుంకుమ చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ముందు కుంకుమ వేసి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరము, అలాగే మీకు దొరికితే 5 చుక్కల గోపంచకము, అలాగే అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చే అత్తరు ఉంటుంది కదా, అలాంటి అత్తరైనా వేసుకోవచ్చు. అత్తరు లేకపోతే గ్లాస్కో 4 డ్రాప్స్ రోజ్ వాటర్ కలిపేయండి. ఒకవేళ అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ లేకపోతే గులాబీ పువ్వులు ఉంటాయి కదా, ఆ గులాబీ పువ్వుల రేకులైనా సరే మీరు ఆ నీటిలో కలిపేసేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా గుమ్మం ముందల చల్లేయండి. మీకు ఒక గుమ్మం ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా చక్కగా ఆ గుమ్మాలన్నిటి మీద చల్లేయండి. కొంచెం తలుపుల మీద, ఇంట్లో కూడా అక్కడక్కడ మూలమ్మట అట్లా చల్లేయండి. అలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసేటటువంటి నీరు మాత్రం ఈ పరిహారానికి తీసుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. కుంకుమ చాలా పవిత్రమైనది. కర్పూరం దైవానికి అంకితం చేయబడింది.
గోపంచకం దోషాలను తీసివేయడానికి ఉపయోగపడుతుంది. మీకు దొరికితే గోపంచకం వేయండి, దొరక్కపోతే వదిలివేయండి. లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇందులో వేసేటటువంటి రోజ్ వాటర్ కానివ్వండి, అత్తరు కానివ్వండి, మంచి సువాసనతో మనకు బాగా కలిసి రావడానికి, ఆ తల్లి మన ఇంటికి అడుగు పెట్టడానికి, అంటే ఒక సువాసనతో ఆ తల్లిని మన ఇంటికి పిలవడానికి ఈ కర్పూరం కానివ్వండి, అత్తరు కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కలిపినటువంటి నీరు చాలా శక్తివంతమైనటువంటి నీటిగా మారుతుంది. అలాంటి నీటిని ఏకాదశి రోజు మనం గుమ్మం ముందర చల్లటం వలన కష్టాలు పోతాయి. డబ్బు వరదలాగా వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తల్లి అడుగు పెట్టడం అంటే అది మామూలు అదృష్టం కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఆ తల్లి అడుగు పెడితే మన ఇల్లు బంగారమయమవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు బాగా కలిసి రావటము, మనశ్శాంతి ఉండటము, సంపాదన రెట్టింపవ్వటము, ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటము, ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కనుక అందరూ కూడా ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేసుకుని సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగనిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు. వారికి దైవబలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దీనితో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లు చెప్తున్న కథనం ప్రకారం ఉద్ధాన ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సకల దోషాలు తొలగుతాయి. ఆ రోజు ఉపవాస దీక్ష పాటించిన వారు ఏ ఒక్కరికి అన్నదానం చేసినా 1000 అశ్వమేధ 100 రాజసూయ యాగాల ఫలితం దక్కుతుందని, ఆ రాత్రి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు అఖండ దీపారాధన చేసి స్వామి నామస్మరణతో చేసే జాగరణకు కూడా అదే ఫలితం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ వ్రత ఆచరణకు అవకాశం లేని వారు హరిని మనసున నిలిపి తులసి కోటను అర్చించి 7 ప్రదక్షిణలు చేసినా సరిపోతుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ తిథినాడు మేల్కొన్న స్వామి మరునాడు అంటే ద్వాదశి తిథినాడు శ్రీ మహాలక్ష్మిని స్వీకరించి స్వర్గలోకాలకు మంగళం చేకూర్చారని ఫలశ్రుతి. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోనికి వెళ్ళిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు అంటే ప్రబోధిని ఏకాదశి రోజు యోగనిద్ర నుండి మేల్కుంటాడు. ఈ రోజు విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కుంటాడు కాబట్టి ప్రబోధిని ఏకాదశి అయ్యింది. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి దళాలు వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం చదివి స్నానం చేయాలి. ఇలా చేస్తే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఈ శ్లోకం చదవటం రానివారు ఓం నమో నారాయణాయ అని జపిస్తే చాలు. ఈరోజు ఇలా తులసి దళాలను నీటిలో వేసుకుని స్నానం చేయటం ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ఆకులలో ఉండే ఔషధ గుణాలు మీకు తెలియకుండానే శరీరంలోని అన్ని వ్యాధులను నయం చేస్తాయి. చర్మ వ్యాధులు నయమవుతాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నూతన ఉత్తేజాన్ని సంతరించుకుని ఆహ్లాదంగా మారుతారు. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం ద్వారా ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు. అలాగే కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండండి. లక్ష్మీ నారాయణులకు లేదా వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతో మరియు రకరకాల పూలతో పూజ చేయండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినవద్దు, అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ప్రబోధిని ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించండి.
ఏకాదశిని గృహస్థులందరూ కూడా ఆచరించవచ్చు. ఈ ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు గనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నిటి నుండి విజయం పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే, ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్ర మంత్రం, ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామ అగ్ని జ్వాలల్లో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు, ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, లేదా వినే ప్రయత్నమైనా సరే చేయండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. కుదిరిన వారు ఉపవాసం ఉండండి, లేదా పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకొని ఉపవాసం ఉండండి. ధాన్యాలు, పప్పు దినుసులు అస్సలు తినవద్దు. మరి తెలుసుకున్నారు కదా. రేపు ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా ఈ మంత్రాన్ని, తారక మంత్రాన్ని 3 సార్లు జపించి మంచి శుభ ఫలితాలను పొందండి.